మనం ఎప్పుడైనా ఏదైనా కంపెనీ ఆర్ ఏదైనా జాయిన్ అయినప్పుడు మనం మెయిన్ గా చూసేది ఏంటంటే ఇది ఎట్లా ఉంది, ఇలా ఎలా ఉంది. సో మెయిన్ గా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలా మంది అరే మాకు ఆమ్వే తెలుసు, మాకు ఇది తెలుసు, మాకు అది తెలుసు అంటుంటారు. కానీ వెన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, ఎక్స్ప్లెయిన్ ఏ ప్రకారంగా చేస్తాం, హౌ ద ప్రోడక్ట్స్ ఆర్ కంపేర్ టు ద అదర్ ప్రోడక్ట్స్. బేసికలీ ఆర్సీఎంకి వచ్చేసి ఆంబే తోటి కంపేర్ చేసుకుంటే ఆంబే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ ఉంటాయి. ఎక్కడికన్నా వెళ్ళండి, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ పెట్టుకొని వెరీ లో కెపాసిటీ అవుట్లెట్స్ పెట్టుకొని వాళ్ళు తక్కువ అవుట్లెట్. అదే ఆర్సీఎం అనుకోండి, ప్రతి మేజర్ స్టేట్ లో ఆల్మోస్ట్ ఆల్ ద మేజర్ స్టేట్స్ ఇన్ ఇండియా మెట్రోపాలిటన్ సిటీస్ అన్నా తీసుకోండి, మనకంటూ ఒక డిపోస్ ఉన్నాయి, మనకంటూ పెద్ద బ్రాండ్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. ప్లస్ మోర్ ఓవర్ ఇక్కడ మనకు కమిషన్ బేస్డ్ ఆన్ ద ప్రోడక్ట్ వస్తుంది. జాయినింగ్ బోనస్ డిఫరెంట్. అగైన్ వెన్ యూ బై ద ప్రోడక్ట్ అగైన్ యూ ఆర్ గెటింగ్ ద ప్రైస్ దట్ యు ఆర్ లిస్టింగ్ ఫర్ ఇట్. అలా అనుకుని మనకు బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి ఆర్సీఎం లో. అండ్ మేము మెయిన్లీ యూజ్ చేసే ప్రోడక్ట్స్ వచ్చేసి ఆర్సీఎం లో మాకు న్యూట్రిచార్జ్ చాలా నచ్చింది. నేను న్యూట్రిచార్జ్ మెన్ ఇంకా న్యూట్రిచార్జ్ S5 యూజ్ చేస్తాను. మా ఇంట్లో అందరూ మేము ఇద్దరు బ్రదర్స్, మేము మోస్ట్లీ మెన్ అండ్ S5 యూజ్ చేస్తాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ న్యూట్రిచార్జ్ ప్రోడక్ట్స్, రైస్ బ్రాండ్ ఆయిల్ కూడా చాలా నచ్చింది. రైస్ బ్రాండ్ ఆయిల్ కూడా వెన్ కంపేర్ టు మార్కెట్ ఇది అది సేమ్ ప్రైస్ అండ్ క్వాలిటీ ఆఫ్ రైస్ బ్రాండ్ చాలా బాగుంది. బేసిక్లీ వెన్ యూ కంపేర్ మన రైస్ బ్రాండ్ ఆయిల్, మనం నార్మల్గా కొబ్బరి నూనె తెచ్చుకుని కుక్ చేసుకున్న ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ కుక్ చేసుకున్న ఆల్మోస్ట్ సేమ్ క్వాలిటీ ఉంది. ఆ క్వాలిటీతో కంపేర్ చేస్తే ఆర్సీఎం క్వాలిటీ బాగుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా చాలా ప్రోడక్ట్స్ మేము యూజ్ చేసే వాటిలో నాకు చాలా నచ్చిన ప్రోడక్ట్స్ ఏంటంటే మనం సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ ఇంకా మన బిస్ కంపెనీ పౌడర్ కంపేర్ చేసుకుంటే బిస్ కంపెనీ పౌడర్ వాషింగ్ పౌడర్ చాలా బాగుంది. అది వెన్ వి వాష్ ద క్లోత్స్ వి విల్ గెట్ టు నో హౌ ఇట్ ఈస్ బెటర్ వెన్ కంపేర్ టు సర్ఫ్ ఎక్సెల్. ప్రైస్ కొంచెం హై కాస్ట్ అయినా మీకు స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ ఆర్సీఎం ప్రోడక్ట్స్ లో చాలా బాగా దొరుకుతుంది. అండ్ నేను ఒక చిన్న పీపీటీ ప్రిపేర్ చేశాను రిగార్డింగ్ ద ఆర్సీఎం, షేర్ చేస్తాను. సార్ నాకు పోస్ట్ ఇస్తారా సార్? అది పీపీటీ షేర్ చేస్తాను. మీరు మ్యూట్ లో ఉన్నారు సీతారాం. ఓకే సార్. ఓకే రైట్. నవతేజ హోస్ట్ అయ్యారు, కంటిన్యూ. yes సార్. నవతేజ గారు రికార్డ్ కూడా చేయండి. ఓకే సార్. రికార్డింగ్ కంటిన్యూ అవుతుంది అనుకుంటా. yes సార్, స్టార్ట్ చేశాను సార్. ఓకే రైట్. సో RCM presentation for nutrition products. So why RCM? సో బేసిక్లీ నేను చెప్పినట్టు ఒక కంపెనీ యాజ్ అ యంగ్స్టర్ నేను కంపెనీ రెప్యుటేషన్ చూస్తాను. మోస్ట్లీ మనం ఎక్కడికి వెళ్ళినా ఈ రెప్యుటేషన్ ఏంటి, ఒక ప్రోడక్ట్ కొనే ముందు మనం ఆల్రెడీ ఎప్పుడైనా దాని రెప్యుటేషన్ చూస్తాము. బేస్డ్ ఆన్ దట్ రికార్డింగ్ మాకు అవుతుందా మీ దగ్గర అవుతుందా? ఒక్క నిమిషం సార్. సార్ నా సైడ్ నుంచి కూడా అవుతుంది, ఐ గెస్ మీ సైడ్ నుంచి కూడా అవుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. కంటిన్యూ సార్. ఓకే. సో కంపెనీ రెప్యుటేషన్ మనం బేసిక్ గా చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి నేచర్ ఆఫ్ ప్రోడక్ట్స్. సో హౌ మెనీ ప్రోడక్ట్స్ ఆర్ వి యూజింగ్ ఇన్ ఆర్సీఎం? సో దెర్ ఆర్ మోర్ దాన్ 300 products that has been currently used in RCM. So in day-to-day life, all the products, mere brush, paste, toothbrush, paste, paints, all the products have been listed in RCM. మీరు నమ్కీన్ తీసుకోండి, ఫుడ్ ప్రొడక్ట్స్ తీసుకోండి, నమ్కీన్ అని ఉంది, మనకు ఆయిల్స్ అని ఉన్నాయి, మనకు రైస్ ఉంది సపరేట్ గా, మన బ్రాండ్ రైస్ ఉంది. సో ఆల్ ద డే టు డే ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ బై ద RCM. సో ఇప్పుడు మనం ఏ కంపెనీ మనం జాయిన్ అయినా మనం ఎంత గెయిన్ చేయొచ్చు అనే బేసిక్ క్వశ్చన్ ఎవరికన్నా ఉంటుంది. సో హియర్ కమ్స్ ఎ క్వశ్చన్ కాల్డ్ ఇన్కమ్ టు బి ఎర్న్డ్ ఫ్రమ్ ఇట్. సో మనం ఎంత కొంటామో దాంట్లో 10% ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ అమౌంట్ కెన్ బి గెయిన్ ఫ్రమ్ ఇట్. సో ఈ బిజినెస్ నుంచి సపోజ్ మనం 100 రూపీస్ ప్రోడక్ట్ కొన్నాం అనుకో, 10 రూపీస్ మన గెయిన్ కి వస్తుంది. ప్రోడక్ట్ వచ్చేది కాకుండా 10% డిస్కౌంట్ వచ్చినట్టు, ప్లస్ దట్ కెన్ బి గెయిన్ బ్యాక్ అట్ ది ఎండ్ ఆఫ్ ద మంత్. మార్కెట్ అండ్ కాంపిటీషన్, నేను చెప్పినట్టు మార్కెట్లో చాలా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి. కానీ మన కంపెనీ ఎందుకు ముందుందంటే మన కాంపిటీటర్స్ కంటే మనం ఒక లెవెల్ ముందున్నాం. మన డిస్ట్రిబ్యూటర్స్ చాలా ఎక్కువ ఉన్నారు, మన ప్రోడక్ట్ రీచ్ ఎక్కువ ఉంది వెన్ కంపేర్ టు అదర్ ప్రోడక్ట్ రీచ్. సపోజ్ ఇది స్టార్ట్ అయింది రాజస్థాన్ లో, రీచ్ ఎక్కువ ఉంది, చిన్న చిన్న సిటీస్ కూడా రీచ్ ఎక్కువ ఉంది వెన్ కంపేర్ టు ఆంబియంట్ ఆల్. దానివల్ల మన ప్రోడక్ట్ చాలా ముందుంది.
సో న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ మెయిన్లీ వచ్చేసి న్యూట్రిచార్జ్ మెన్, న్యూట్రిచార్జ్ ఉమెన్, న్యూట్రిచార్జ్ S5, తర్వాత వచ్చేసి గామా, హెల్త్ గార్డ్ గామా. హెల్త్ గార్డ్ గామా అనేది కూడా చాలా మంచి ప్రోడక్ట్. బేసిక్ గా ఈ ప్రోడక్ట్ వచ్చేసి జపాన్ లో తయారైన ప్రోడక్ట్. ఇది ఆల్మోస్ట్ 6 to 7 కంట్రీస్, UK, USA, కెనడా, రష్యా, జపాన్, మెయిన్లీ ఈ కంట్రీస్ లో చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. మన కంట్రీలో ఇప్పుడే స్టార్టింగ్ లో రీచ్ అయింది. దీని టార్గెట్ సేల్స్ పెట్టుకున్నారు మన కంట్రీలో 5 crore plus సేల్స్ చేయాలని. సో ఇది చాలా అంటే చాలా మంచి ప్రోడక్ట్, ది హెల్త్ గార్డ్ కంపెనీది. సో బేసిక్ గా బెనిఫిట్స్ ఆఫ్ న్యూట్రిచార్జ్ మెన్ అండ్ ఉమెన్ వచ్చేసి ప్రజెంట్ లైఫ్, ఇది మనం పాండమిక్ లైఫ్ అనుకోవచ్చు. ఈ పాండమిక్ లైఫ్ లో ద ఫుడ్ హ్యాబిట్స్, మనం ఏం ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవుతున్నాం. ఒక యంగ్స్టర్ అనుకోండి, ఒక వర్కింగ్ మెన్ ఆర్ ఉమెన్ అనుకోండి, మనం లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే బయట నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకొని తినడం. నాట్ ఎవ్రీ వన్, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, మనం బయట నుంచి కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం దాన్ హోమ్. సో ఈ లైఫ్ స్టైల్లో మన హెల్త్ కూడా మెయింటైన్ అవ్వాలి. సో ఎందుకంటే ఈ లాస్ట్ 2-3 years పాండమిక్ వచ్చే కంటే ముందు నుంచి కూడా హెల్త్ మీద ఫోకస్ అనేది కొంచెం పెరిగింది. సో ఈ సిచ్యువేషన్ లో మనం మన బాడీని ఎలా చార్జ్ చేసుకోగలం, మెటబాలిజం ఎలా పెంచగలం, నాట్ ఓన్లీ ఫ్రమ్ డిసీజ్ ప్రివెన్షన్ కాకుండా కూడా మనం మన బాడీని ఎలా క్యూర్ తో పాటు ప్రివెన్షన్ ఎలా చేసుకోగలం, స్ట్రెంథనింగ్ ఎలా చేసుకోగలం. ఇది వన్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ మెయిన్లీ ఫర్ బోత్ ఉమెన్ అండ్ మెన్, వేర్ మన డైట్ కానీ, పోర్ అబ్జార్ప్షన్ క్వాలిటీ కానీ, న్యూట్రియంట్స్ కానీ, ఈ ప్రోడక్ట్ తోటి మనకు కొంచెం ఇంక్రీజ్ ఇన్ ఎనర్జీ వస్తుంది, కొంచెం వైటల్ న్యూట్రియంట్స్ దొరుకుతాయి. బేసిక్ గా మీరు ఎవరన్నా డాక్టర్ దగ్గరికి ఆఫ్టర్ 30-35 ఏజ్ వెళ్తే మీకు అంటారు వాళ్ళు కాల్షియం టాబ్లెట్స్ అన్నా తీసుకోండి, విటమిన్ టాబ్లెట్స్ అన్నా తీసుకోండి, మీ బాడీలో మెటబాలిజం పెంచడానికి. అది తీసుకునే బదులు మనం న్యూట్రిచార్జ్ మెన్ ఆర్ ఉమెన్ తీసుకుంటే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ మేము మా ఆపోజిట్ నేబర్స్ కి ఇచ్చాము. నేబర్స్ లో 8-year-old ఉమెన్ ఉంది. తను ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత చాలా రిజ్యూనేటెడ్ గా ఫీల్ అయింది. షీ వాజ్ హ్యాపీ ఆఫ్టర్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్. తనకు కంప్లైంట్స్ ఏం లేవు, తనకు మోకాల నొప్పులు అవి ఇవి ఉండేవి, బట్ అంత నడవలేకపోతుంది. ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత అంత కంప్లీట్ గా వెళ్ళలేదు, కానీ షీ వాజ్ హ్యాపీ అండ్ స్టేబుల్. ఈ ప్రోడక్ట్ నచ్చింది తనకు. తను ఆల్రెడీ 3-4 times తీసుకుంటుంది మా దగ్గర నుంచి, ఇంకా తీసుకుంటుంది. సో తను హ్యాపీగా ఉండే. దాంతోపాటు ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఎవరన్నా మేము డయాబెటిక్, మేము ఈ ప్రోడక్ట్ తీసుకోవచ్చా, మనం ఎప్పుడన్నా మెన్ అండ్ ఉమెన్ తీసుకోవడానికి వచ్చి ఈ ప్రోడక్ట్ మనం తీసుకోవచ్చా అని అడుగుతారు. సో ఈ డయాబెటిక్స్ ఉన్నా పర్వాలేదు, ఈ ప్రోడక్ట్ నీట్ గా తీసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి వెజిటేరియన్. చాలా మంది కొంతమంది అడుగుతారు, ఈ మాక్సిమం ఈ న్యూట్రీ ప్రోడక్ట్స్ లో చేప మంది ఉంటది, చేపది ఆయిల్ ఉంటది, అది కలుపుతారా? కాదు, ఇది ప్యూర్ వెజిటేరియన్ ప్రోడక్ట్. సో మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా మనం ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో S5 బెనిఫిట్స్ ఆఫ్ S5 వచ్చేసి మెయిన్లీ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. S5 మన ఫేస్ ని రిజ్యునేటింగ్ గా గ్లో చేస్తుంది. సో S5 నేనే యూజ్ చేస్తున్నాను పాస్ట్ 3-4 months నుంచి. నాకు ముందు నేను ఎక్కువ బెంగళూరు, హైదరాబాద్, ముంబై ఈ చోట్ల తిరుగుతుంటాను. సో నాకు ఈ వాటర్ పడక పింపుల్స్ ఎక్కువ అయ్యేవి. సో S5 యూజ్ చేసిన తర్వాత పింపుల్స్ రెడ్యూస్ అయ్యాయి, కంప్లీట్ గా వ్యానిష్ అవ్వలేదు, కానీ స్కిన్ మాత్రం ఫేర్ అయింది అండ్ స్కిన్ లో గ్లో వచ్చింది, సాఫ్ట్నెస్ ఇన్ ద స్కిన్ చాలా బాగుంది. సో ఇది మెయిన్లీ S5 తీసుకుంటే మనకు యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది అండ్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉన్నాయి S5. అండ్ గామా, నేను చెప్పినట్టు మీకు గామా ఇస్ అ జపాన్ ప్రోడక్ట్. దాని సేల్స్ టార్గెట్స్ రీచ్ వచ్చేసి ఆల్మోస్ట్ 5 crore అబౌవ్ ఉంది ఈ ఇయర్ లో. అండ్ గామా ఆరిజల్ ఇస్ బేసికలీ ఫ్రమ్ ఎ లేయర్ ఆఫ్ బ్రౌన్ రైస్ లేయర్ నుంచి వచ్చే ప్రోడక్ట్ ఈ గామా ఆరిజల్. గామా ఆరిజల్ ఏమేమి హెల్ప్ చేస్తుందంటే కొలెస్ట్రాల్ డిక్రీజ్ చేయడానికి, ప్రొటెక్టింగ్ నర్వస్ సిస్టమ్. మెయిన్లీ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 50 మోస్ట్ ఆఫ్ ద మనకు మెంటల్ టెన్షన్స్ వల్ల మన నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ ఆల్మోస్ట్ మిమ్మల్ని హెల్ప్ చేస్తుంది. వి కాంట్ సే ఇట్ కెన్ బి కంప్లీట్లీ క్యూర్డ్, బట్ మీకు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో మనం ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కి ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 30-35 మనకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే డైట్ కరెక్ట్ గా ఉండదు, వర్క్ వల్లనో దేని వల్లనో మనం అటు ఇటు వెళ్ళిపోతుంటాం. సో దానివల్ల మనం ఈ ప్రోడక్ట్ ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. బూస్టింగ్ ఇన్ ద ఇమ్యూనిటీ పెంచుతుంది, మనకు స్ట్రెంథనింగ్ చేస్తుంది టైమ్ అండ్ అగైన్. సో ఇలాగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో వై నెట్వర్క్ మార్కెటింగ్ ఎట్ ద ప్రెసెంట్ టైం? నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటంటే మీకు ప్రెసెంట్ గా వర్క్ ఫ్రీడమ్ ఇస్తుంది. వర్క్ ఫ్రీడమ్ ఏంటంటే ఎవరి ప్రెషర్ ఉండదు మీకు. నువ్వు ఇంత టార్గెట్ కంప్లీట్ చేయాలి. ఎక్కడికైనా వెళ్తే మీకు సపోజ్ మీరు సేల్స్ లో ఉన్నారనుకో, మీకు ఇంత టార్గెట్ అని ఉంటుంది. సపోజ్ ఐటీ డిపార్ట్మెంట్ లో ఉన్నారనుకో, సాఫ్ట్వేర్ లో ఉన్నారనుకో, ఈ ప్రాజెక్ట్ మనం ఈ డేట్ లో కంప్లీట్ చేయాలి, ఈ టైం లైన్ లో కంప్లీట్. ఇక్కడ మనకు వర్క్ ఫ్రీడమ్ ఉంటుంది. ఇక్కడ మనం ఎంత పని చేస్తే అంతనే అర్న్ చేయగలం, మనం పని చేయకపోతే మనం అర్న్ చేయాలి. సో బేసికలీ ఇక్కడ వర్క్ ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది
మీకు మెంటల్ స్టెబిలిటీ చాలా ఎక్కువ దొరుకుతుంది. మినిమల్ రిస్క్, యాజ్ మీకు ఎలా చెప్పానంటే ఇప్పుడు ఆర్సీఎం అనేది మనం వెరీ రిస్క్ ఫ్రీ. సపోజ్ మీరు అట్ ద స్టార్టింగ్ కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు యూఆర్ బయింగ్ ఎ ప్రోడక్ట్. వేరే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ లో ఫస్ట్ మీరు పెట్టాలి, దాని తర్వాత మీకు 1 month తర్వాత వాడు ప్రోడక్ట్ పంపిస్తాడు, తర్వాత మనం యూజ్ చేసి చెప్పాలి. ఇక్కడ దానికంటే మనమేం స్టార్టింగ్ లో జాయిన్ అయ్యేటప్పుడే మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ తీసుకొని దాన్ని యూజ్ చేసుకొని ఇతరులకు స్ప్రెడ్ చేస్తాం. ఇక్కడ రిస్క్ కూడా మినిమం గా ఉంటుంది. ఫ్లెక్సిబుల్ వర్క్ టైమ్స్, మీరు ఎప్పుడైనా మీ ఫోన్ లో కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. జస్ట్ యూ హ్యావ్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్ టు అదర్స్. మీరు మీ రిలేటివ్స్ కి, నేబర్స్ కి, మీ ఫ్రెండ్స్ కి, చాలా మందికి ఎప్పుడైనా చెప్పచ్చు. డెవలపింగ్ యువర్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. మోస్ట్లీ నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటంటే ఇతరులకు మనం ఎలా మనని ఎలా ప్రజెంట్ చేయగలం అనేది చూపిస్తుంది. బేసిక్ గా చాలా మంది పబ్లిక్ స్పీకింగ్ లో మాట్లాడడానికి భయపడతారు. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఒక స్టేజ్, ఆర్సీఎం ఒక స్టేజ్ వేర్ యూ విల్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. మీరు మిమ్మల్ని ఎక్స్ప్రెస్ చేస్తారు టు ఆల్ ద అదర్స్. ఎక్కడెక్కడంటే మీరేం చేస్తున్నారు, మీ లైఫ్ లో ఎలా చేంజెస్ వచ్చాయి ఒక ప్రోడక్ట్ యూజ్ చేయబట్టి, దాన్ని బట్టి ఇతరులకు ఎలా చేంజ్ అవుతుంది, మీ నుంచి ఇతరులకు ఎలా వెళ్తుంది, మీరు ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకొని ఇతరులకు ఎంత చెప్తున్నారు, దాన్ని బట్టి మీ పబ్లిక్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి దీంట్లో. సో థ్యాంక్ యూ. జై ఆర్సీఎం.